నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు మానవత్వం చాటుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాతీ నొప్పితో బాధపడుతున్న వ్యక్తి కోసం కాన్వాయ్లోని అంబులెన్స్ ను పంపిన సీఎం చేవెళ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్న కాసాని జ్ఞానేశ్వర్ ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ కారును ప్రజలు కార్ఖానాకు పంపారు రాజేంద్రనగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నామినేషన్ వేయడానికి వెళ్లిన దళిత వికలాంగుడికి అవమానం బయటకు పంపి క్రిమినల్ కేసు నమోదు చేయమని పోలీసులను ఆదేశించిన ఆర్డీఓ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు ఛాతీ నొప్పితో బాధపడుతున్న వ్యక్తి కోసం తన కాన్వాయ్లోని అంబులెన్స్ ను పంపించారు ఈ సంఘటన రాజేంద్రనగర్ ప్రాంతంలో రోడ్డు షోలో నిర్వహిస్తున్న సమయంలో జరిగింది ముఖ్యమంత్రి రోడ్డు షోకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు ఈ సమయంలో ఒక వ్యక్తి తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్నాడు ఇది గమనించిన ముఖ్యమంత్రి అతనికి సహాయం చేయాలని తన కాన్వాయ్లోని అంబులెన్స్ ను సిబ్బందికి సూచించారు ఓవైపు బిజీగా ప్రచారం జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి కనబరిచిన తీరు పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య పాల్గొన్నారు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని అన్నారు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒకసారి కలుసుకోవాలని ఉన్నది హైదరాబాద్ రాజేంద్రనగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ కారును ప్రజలు కార్ఖానాకు పంపారని అన్నారు కారు పనైపోయిందని ఇవాళ కేసీఆర్ బస్సు వేసుకుని బయలుదేరారని ఎద్దేవా చేశారు కేసీఆర్ ఊరూరు తిరిగినా ఇల్లు తిరిగి అడుక్కున్న తెలంగాణ సమాజం ఆయన్ను నమ్మరని పేర్కొన్నారు బీజేపీ వాళ్ళు నమ్మో అంటున్నారు
నమో అంటే నమ్మించి మోసం చేయడాన్ని వివరించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని, వాళ్ళ ఎజెండా రిజర్వేషన్లు రద్దు చేయడం, కాంగ్రెస్ ఎజెండా రాజ్యాంగాన్ని కాపాడటం, రిజర్వేషన్లు అమలు చేయడమేనని తెలియజేశారు. చేవెళ్ల అభివృద్ధి జరగాలంటే రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలని ప్రజలను సీఎం కోరారు. నాకు నమ్మకం వచ్చింది. కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ కి 25,000 మెజారిటీ, మా అక్క సునీత మహేందర్కి 25,000 మెజారిటీ ఇస్తారని నాకు నమ్మకం వచ్చింది. మీ అందరి దగ్గర అది బ్రిటిష్ జనతా పార్టీ. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సూరత్ నుంచే వచ్చింది, గుజరాత్ నుంచి. ఇవాళ అమిత్ షా నరేంద్ర మోడీ కూడా గుజరాత్ నుంచే వచ్చారు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రం పక్కన సంసారం పెట్టి దేశాన్ని అంతా ఆక్రమించుకున్నారు. ఇవాళ ఈ గుజరాత్ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు ఇవాళ ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారు. మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి, ఆలోచన చేసి ఓటు వేయండి. ఇవాళ కాంగ్రెస్ కి అండగా నిలబడితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ హక్కు ప్రకారం వాళ్ళకు నిధులు ఇచ్చి ఈ దేశంలో అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు 4% కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు మోడీని అమిత్ షాని ఓడించకపోతే మీకున్న రిజర్వేషన్లు రద్దయిపోతాయి. ఆ తర్వాత ఎవరికి చెప్పుకున్నా ఈయనే పరిస్థితి ఉండదు. కాబట్టి మిత్రులారా, ఆలోచన చేసి ఈరోజు అండగా నిలబడండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సమస్యలు తెలిసిన వాడిగా ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎందుకంటే అధికారం మన దగ్గర ఉంది. వాళ్ళకి ఓటు వేసినా మూసీలు వేసినట్టే అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఓటు ఉండి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఇంకోటి ఉంటే వాళ్ళకి వీళ్ళకి సఖ్యత ఉండదు. మనం ఎట్టేమంటే వాళ్ళు తెడ్డామంటారు. రోజు ఈ ప్రభుత్వానికి కాళ్ళ కట్టబెట్టి కింద పడేయాలని ఆలోచన చేస్తారు. అందుకే ప్రభుత్వానికి అండగా నిలబడండి, మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. విజ్ఞతతో ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల. కామారెడ్డి జిల్లా బన్సువాడలో బేతాల స్వామి జాతర ఘనంగా జరిగింది. భక్తులతో పాటు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బేతాల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపాలిటీ చైర్మన్ గంగాధర్ ఆధ్వర్యంలో జాతర కొనసాగుతుంది. సాయంత్రం ఎడ్ల బండ్లతో ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆలిం, వైస్ చైర్మన్ జుబేర్, గ్రామ పెద్ద గడిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, మాసాని శ్రీనివాసరెడ్డి, జలపతిరెడ్డి, శ్యామ్, కొర్లపోతురెడ్డి, ముదిరెడ్డి, విఠల్ రెడ్డి పాల్గొన్నారు. బ్రేక్ అయిపోయినట్టు అదే బ్రేక్ అయిపోయింది. మనకు ప్రైజ్ ఇస్తారు కదా, గిఫ్ట్లు ఇస్తారు కదా.
నేటి రోజున మా బాన్స్వాడ పట్టణంలో ఆనవాయితీ ప్రకారం బేతాళ స్వామి బండ్ల జాతర ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. దీనికి మున్సిపాలిటీ వారు ఆధ్వర్యంలో మరి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ బేతాళ స్వామి జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది. రైతులకు మొక్కిన కోరికలు తీర్చేవారు మా బేతాళ స్వామి. కాబట్టి మా రైతుల పనులన్నీ అయిపోయిన తర్వాత, కోతలు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే సదుద్దేశంతో బేతాళ స్వామి జాతర మా పెద్దలు గత 100 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. పాత బాన్స్వాడలో నేటి రోజున 10 బండ్లతో ఊరేగింపు జరిగింది. ఈ బండ్ల వారికి కూడా డెకరేషన్ చేసి తీసుకొచ్చినందుకు వారికి పారితోషికం కింద మున్సిపాలిటీ నుండి 1100 ఇవ్వడం జరిగింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలము కుచ్చికాయలపూడి గ్రామానికి చెందిన వికలాంగుడైన కొడాలి వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసేందుకు గుడివాడ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. తన పేరు కొడాలి వెంకటేశ్వరరావు అని చెప్పగానే ఆర్డీఓ తనను బయటకు పంపించి వేశారని, పోలీసులను పిలిపించి నా మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పారని వెంకటేశ్వరరావు వాపోయారు. అక్కడే మరో అభ్యర్థి కోసం వచ్చిన లాయర్లు ఆర్డీఓతో వాగ్వాదానికి దిగడంతో మరలా తనని లోపలికి పిలిపించారని వెంకటేశ్వర్ తెలిపారు. దళితుడనైనందువల్లనే ఆర్డీఓ తనను అవమానపరిచారని, ఈ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెంకటేశ్వరరావు తెలియజేశారు. నన్ను నన్ను కించపరిచింది. ఎందుకని కించపరిచింది? అందువల్ల నేను ఈసీకి ఫిర్యాదు చేస్తాను. ఆ పేరు చెప్పడం తప్పంటారా? చెప్పండి. మీరు పేరు పెట్టుకోకూడదా? మనిషికి అదే పేరు ఉండకూడదా? ఎందుకని అన్నారు వాళ్ళు? నేను దళితుడిని, ఎస్సీ క్యాస్ట్ వాడిని. నాకు ఏదైనా ముప్పు జరిగినా సరే వాళ్ళదే బాధ్యత. నా పేరు కొడాలి వెంకటేశ్వరరావు. నా కుచ్చికాయలపూడి గ్రామం, గుడ్లవల్లేరు మండలం. నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి వెళ్తే ఆర్డీఓ గారు నా పేరు చెప్పగానే నెంబర్ కూడా వేశారు. 10 నెంబర్ వేసి పేరు రాస్తున్నారు. చెప్పగానే నీకు అర్థం లేదు, ఎమర్జెంట్గా బయటకు వెళ్ళిపో, నీ మీద కేసు బలాయిస్తాము అని పోలీసుని పిలిపించి ఎమర్జెంట్ తీసుకెళ్ళిపోండి లోనకి అని ఆర్డీఓ గారు చెప్పారు. చెప్పిన తర్వాత లాయర్లు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ లోన గొడవ అయింది. గొడవ అయిన తర్వాత సర్లే ఎట్టా ఏం కూడా చూస్తారని చెప్పి మేము బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిపించి లోన్ తీసుకెళ్ళి చేయించారు. నేను ఎస్సీ క్యాండిడేట్ని, పిహెచ్ హ్యాండిక్యాప్. మాకు కోరికలు ఉంటాయి. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ దాని మీద అసలు ఏమీ లేకుండా వాళ్ళు ఏదో చేయాలని చెప్పేసి ఈ యొక్క గుడి వాళ్ళు ఈ రకంగా చేశారు. అడిగాం, మాకేం సమాధానం చెప్పలేదు. మేము అడిగాం, ఏం సార్ మీరు ఎందుకు వద్దన్నారు అనేది మీకు రాసి ఉన్న పని అసలు ఎందుకు అనేది మేము తెలుసుకుంటాం అని చెప్పి అడిగాం. అట్నే సరే మాకేం చెప్పకుండానే బయటకు పంపించేశారు. ఇప్పుడు ఎంతవరకు సమాజమో మరి చెప్పండి మీరు. అదే కృష్ణ గారి మీద ఆర్డీఓ మీద కానీ నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ ఆర్డీఓ ఇద్దరు కూడా నేను దళితుని కాబట్టి నన్ను ఇట్లా చేశారు. హ్యాండిక్యాప్ తెచ్చి హ్యాండిక్యాప్ మాకు కోరికలు ఉంటాయి కదా. నేను వేయాలి, ఎమ్మెల్యేకి పోటీ చేయాలి, ప్రతి మానవుడు కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. ఓటు హక్కు ఉన్న ప్రతి మనిషి కూడా నామినేషన్ వేయటాక హక్కు ఉంటుంది. అటువంటి మరి ఈ రకంగా ఈ రోజున గుడివాడలో నన్ను కించపరిచారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు 1100 అధికార ప్రతినిధిగా దీన్ని నేను ఖండిస్తున్నా. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కోమటిగూడ గ్రామానికి చెందిన పురుషోత్తం తన నివాస స్థలంలో గతంలో విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన DTRను వేలాడుతున్న 11 kV విద్యుత్ వైర్లు మార్చాలని పలుసార్లు కరెంటు ఏఈకి ఫిర్యాదు చేశారు. కరెంటు వైర్లు పక్కకు తొలగించాలంటే 25,000 డీడీ కట్టాలని, DTRను మరొక చోటుకు మార్చేందుకు ఏకంగా ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. అక్కడ ఇల్లు కట్టుకుంటే కేసులు బనాయిస్తామని భయపెడుతున్నారని తెలియజేశారు. దీంతో సదరు బాధితుడు వాంకిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. రోజు ఈ వైర్ వల్ల, ఈ ట్రాన్స్ఫర్ వల్ల
నాకు ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి, మరి ప్రమాదాలకు జరుగుతున్నాయి కూడా. మరి ఇదే పక్కకు ఒక మునక్కాయ చెట్టు ఉంది. మొన్నటి గాలి వానలో మరి ఒక కొమ్మ కూడా ఇరిగి ఆ వైర్ మీద పడడం జరిగింది. మరి అటువంటి సమయంలో ఒక్కొక్కసారి మాకు ఎడ్లు గొడ్లు కూడా ఇక్కడ మేము కట్టేసి ఉంటాయి. అటువంటి సమయంలో మరి ఆ వైర్ గీట గాలి వానలకు తెగిపడి మరి మాకు ఎడ్లకు కానీ మనుషులకు కానీ మరి ఒకవేళ ప్రమాదం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా విద్యుత్ అధికారులే ఏఈ గారు మరి ఏఐ గారు మరి బాధ్యులుగా ఖచ్చితంగా ఉండాలని నేను ఈ మీడియా ద్వారా విద్యుత్ అధికారులను డిమాండ్ చేస్తాను. భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ర్యాలీ నిర్వహించింది. ప్రజలంతా భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్, భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి కైలాష్ నేత, డీసీసీబీ అధ్యక్షుడు ఆండెం సంజీవారెడ్డి పాల్గొన్నారు. 500 కోట్లు, మీరు ఒక్క నిమిషం వినాలి, 500 కోట్లు పెట్టుంటే మనకు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. కానీ పోయి ఏం చేసిండు? కమిషన్ల కోసం దొరవారు కాళేశ్వరం కట్టిండు. 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి తీరా ఏమైంది? పిల్లర్లు కూలిపోయి ఇలా కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. దాంట్లోకెళ్ళి 500 మన మీద ప్రేమతోటి మీరు ఆయన 2 సార్లు గద్దెక్కిస్తే ఇక్కడ గాదార్ కిషోర్ ని 2 సార్లు పంపించారు. పూరా నర్సయ్య గౌడ్ గారిని 2014లో మీరు పార్లమెంట్ పంపిస్తే ఈ కాలువలు ఎందుకు కంప్లీట్ చేయలేదని అడుగుతున్నాను. నేను మీ ముందు చెప్తున్నా, మా అన్న రాజన్న నుండి ఇక్కడ 2009లో మా అన్న రాజన్నను మొట్టమొదటిగా ఈ పార్లమెంట్ లో గెలిపించారు. ఇవాళ నాకు టికెట్ వచ్చినప్పటి నుంచి మా రాజన్న నన్ను తమ్మునిగా ఇంటేసుకొని ప్రతి ఊర్లో తిప్పుతుంది. ఇలా ఎందుకు? రాజన్న తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఇద్దరు కలిసి ఈ యొక్క పార్లమెంట్ నుంచి గతంలో వచ్చిండు. తమ్ముడికి ఈసారి గెలిపించుకోవాలన్న పట్టుదలతోటి మా ఇద్దరు అన్నలు ప్రజల మధ్యకు వస్తున్నారు. మా ఇద్దరు అన్నలు ఇక్కడ గాదార్ కిషోర్ లెక్క, అక్కడ బూర నర్సయ్య గౌడ్ ఒక్కసారి ఎంపీ అయిన లెక్క కాదు. ఏ రోజైనా వినండి, వాళ్ళకు వచ్చిన నిధులే కాదు, ఎవరన్నా కష్టంలుంటే కుల మతాలకు అతీతంగా ఎవరన్నా తాడి చెట్టు మీదకెళ్ళి పడ్డా, ఎవరన్నా హాస్పిటల్లో పడ్డా, ఏదన్నా ఇబ్బంది ఉన్నా రాత్రికి రాత్రి ఏ ఖర్చు ఉంటే ఆ ఖర్చు భరించేటువంటి తత్వము మన్నమా జైల్లో పెట్టాలా వద్దా? నేను చెప్తున్నా సోదరులారా, మీ అందరికి మాట ఇస్తున్నా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతిని బయటికి తీసుకొచ్చి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. తిన్న సొమ్మును కక్కిచ్చి ప్రజాధనాన్ని లూటు చేసిన వ్యక్తులకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బును కూడా మళ్ళీ స్వాధీనం చేసుకొని పేదలకు పంచాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మీ అందరికీ గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన మీ బిడ్డగా ఈరోజు చెప్తున్నా, తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. భువనగిరి మంత్రి, నేను మంత్రి అయితే బీఆర్ఎస్ అందరూ జైలుకు పోతారు. పోరా, రోజు బీఆర్ఎస్ వాళ్ళు అంటారట, దేవుడా దేవుడా రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అంటారు, రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి రావద్దని మొక్కుంటున్నాడు. ఒకవేళ వాళ్ళ టైం బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఒక దొంగను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుక్కట్పల్లి ఏసీపీ వివరాలు వెల్లడించారు. భువనగిరి జిల్లా నాగయ్యపల్లి తండాకు చెందిన బానోతు భాస్కర్ బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తుంటాడు. క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ, మద్యానికి బానిసై డబ్బుల సంపాదన కోసం చోరీల బాట పట్టాడు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లలిత జ్యువెలరీ షోరూంలో ఈ నెల 3వ తేదీన చోరీకి పాల్పడగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కొనిస్తావా? అప్పుడు నన్ను పెడతారా?
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవత్వం చాటుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఛాతీ నొప్పితో బాధపడుతున్న వ్యక్తి కోసం కాన్వాయ్లోని అంబులెన్స్ ను పంపిన సీఎం. చేవెళ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్న కాసాని జ్ఞానేశ్వర్. ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ కారును ప్రజలు కార్ఖానాకు పంపారు. రాజేంద్రనగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నామినేషన్ వేయడానికి వెళ్లిన దళిత వికలాంగుడికి అవమానం. బయటకు పంపి క్రిమినల్ కేసు నమోదు చేయమని పోలీసులను ఆదేశించిన ఆర్డీఓ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.